రోజున సుచెర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక వ్యాపార సంస్థకి చైర్మన్గా ఉన్నటువంటి లయన్ కిరణ్ గారు సమాజ సేవ ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. సమాజ సేవ విషయాలు గురిస్తే ఎన్నో విలేజెస్ని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా ఆ విలేజెస్లో కావలసినటువంటి అన్ని అవసరాలని, మంచినీటి అవసరమైన, డ్రైనేజ్ సిస్టమ్ వచ్చినా, రోడ్ సిస్టమ్ వచ్చినా, స్కూల్స్ అప్గ్రేడ్ చేయడానికి వచ్చినా, ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిన విషయం మాకు తెలుసు. మరి ఈ రోజున ఆటిజం అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏమీ తెలియని కండిషన్లో ఉంటారు. వాడు ఏ టైంలో వాళ్ళ కోపం వస్తూ, ఏ టైంలో సంతోషం వస్తూ ఏమిటో తెలియదు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేది ఆ తల్లి, తండ్రి కంట్రోల్ చేయాలి, ముఖ్యంగా తల్లి. ఇలాంటి బిడ్డ మాకు పుట్టాడేమిటి అని దేవుణ్ణి తిట్టుకోవటం కావలసింది. అలాంటి వాళ్ళకి ధైర్యంగా, మానసిక ధైర్యం ఇచ్చి, ఏం పర్వాలేదు, నువ్వు బాగా చదువుకుంటావు, నువ్వు బాగా చేస్తావు అని వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో, ఆ పిల్లవాడికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందో అనేది తెలుసుకొని, వాళ్ళకి సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉందా, సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉందా, ఆటల మీద ఉందా, పాటల మీద ఉందా అనేది చేయించి వాళ్ళు ఆ విధంగా ఎంకరేజ్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇండివిజువల్గా బతికేటటువంటి అవకాశాన్ని తల్లిదండ్రులు, సమాజము, ప్రభుత్వము అందరూ కలిసి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించే ఇది 3 రోజుల పాటు జరిగేటటువంటి ఒక కాన్ఫరెన్స్ ఇది. ఈ కాన్ఫరెన్స్ వాళ్ళ మొదటి రోజు అలాంటి పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చారు. వాటికి సంబంధించిన డాక్టర్లు కొంతమంది, ప్రొఫెసర్లు కొంతమంది వాళ్ళు కూడా వచ్చారు. ఈ 2 రోజులు 3 రోజులు కూడా దీని గురించి డిస్కస్ చేసి దీని మీద ప్రభుత్వం ఏ విధమైన సహకారం ఇవ్వాలి, సమాజాన్ని మీద ఏ బాధ్యతలు ఉన్నాయని అని కూడా తెలియజెప్పడం కోసం ఒక అద్భుతమైన కార్యక్రమంగా చేశారు. ఇది ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన లయన్ కిరణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు సభాముఖంగా ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకా మీరు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో 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 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ రోజున గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ ఆడిటోరియంలో ఆటిజం అండ్ బియాండ్ అని స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆటిజం గురించి కనుక తీసుకుంటే చాలా తక్కువ అవగాహన కానివ్వండి, లేదా ఎర్లీగా డిటెన్షన్, అంటే మనం పుట్టిన పిల్లవాడిని అప్పుడే మనం ఐడెంటిఫై చేయకపోవడం వల్ల, పేరెంట్స్ యాక్సెప్ట్ అంటే నా పిల్లవాడికి ఇది ఉంది అని ఒప్పుకోకపోవడం వల్ల కానివ్వండి, లేదా మనకు దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కానీ, దీనికి ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ కానీ లేకపోవడం వల్ల చాలా లక్షల కుటుంబాలు ఈ రోజున దీంతో సఫర్ అవుతూ వస్తున్నారు. సో ఇది ఎక్కడ లోపం ఉంది అని అంటే దీన్ని మనం అనలైజ్ చేయడం కూడా చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే పుట్టిన పిల్లలు దాంతో వచ్చిన తర్వాత దీనికి పర్మనెంట్ అంటే క్యూర్ అనేది లేదు అన్న విషయం మనకు తెలిసిన తర్వాత దాంతో సహజీవనం మనం చేయాలి, దాంతోపాటు మనం ముందుకెళ్ళాలి అనుకుంటున్నప్పుడు మనం ఎలాంటి ఈ చర్యలు మనం ఫర్దర్గా తీసుకోవాలి అంటే వాళ్ళకున్నటువంటి ఈకో సిస్టమ్ను, వాళ్ళకున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభావితంగా ఉన్నటువంటి అంటే ఒక ఎడ్యుకేటర్స్ ఎలా ఉండాలి, ఉన్న పేరెంట్స్ని ఎలా ట్రైన్ చేయాలి, లేదా వాళ్ళకు ఒకవేళ పేరెంట్స్ కూడా చేతగాని టైంలో ఉన్నప్పుడు ఎలాంటి షెల్టర్ హోమ్స్ ఉండాలి,
సో డిటెన్షన్ కానివ్వండి, ఎర్లీ ఇంటర్వెన్షన్ కానివ్వండి, తర్వాత ఉన్నటువంటి సపోర్ట్ సిస్టమ్ కానివ్వండి, ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా జీరో లెవెల్లో ఉంది. ఈ రోజున పుడుతున్నటువంటి ప్రతి 34వ పిల్లలలో కూడా ఇది ఉంది అని అన్నప్పుడు అది ఎంత ప్రమాదకరంగా ఉంది మనకి సొసైటీ మీద దీని ప్రభావం మనం చూస్తే మనకు మిగతా డిజబిలిటీస్ అంటే బ్లైండ్, డెమ్ అండ్ డెఫ్ వీటన్నిటికంటే కూడా ప్రమాదకారి ఈ ఆటిజం అనేది. సో ఇది మనకు మానసిక విచలత కొంత ఉన్న తర్వాత అలాంటి వికలతను మనము ఒక పేరెంట్స్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం మీద ఎలా పడుతుంది. మనం మూడవ ఒక ఆర్థిక శక్తిగా ఎదగాలనుకుంటున్నప్పుడు ఒక 34 మంది ఉంది, రేపు పొద్దున్న అది 20 మంది 22 మందికి వచ్చినప్పుడు ఇది నిజంగా సాధ్యమవుతుందా? మనం సమాజంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలనుకుంటున్నప్పుడు ఇలాంటి వాళ్ళకి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం ఒక 1000 కోట్లు 1200 కోట్లు మొత్తం భారతదేశం మొత్తం మీద దీని మీద స్పెండ్ చేస్తే ఇది అయ్యే పనేనా? సో ట్యూటర్స్ కావాలి, దీనికోసం స్పెషల్ డెవలప్మెంట్ సెంటర్స్ మొదలవ్వాలి, వాళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితిని పూర్తిగా అవగాహన జరిగి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ లాంటిది అపాయింట్ అవ్వాలి. ఇది గ్రాస్ రూట్ లెవెల్లో జరిగితే తప్ప 4-5 సంవత్సరాల తర్వాత లేదు 10 సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎంతో కొంత పరిష్కార మార్గం, పూర్తి సమస్యను పరిష్కరించలేకపోయినా కొంతవరకు మనం దీని వైపు చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి చర్చకు ఈ రోజున నాంది పలకడం జరుగుతుంది. హైదరాబాద్లోనే కాదు, మనం దేశవ్యాప్తంగా కూడా దీన్ని తీసుకెళ్లాలనేది. మేము కొన్ని రోజుల కిందట దీనికి సంబంధించినటువంటి ఒక రౌండ్ టేబుల్ ఒకటి ఎన్జిఓస్ తోటి పెట్టాను. ఆ రోజున జరిగింది ఏంటంటే దీనికి అవేర్నెస్ లేదు అనేది. సో అవేర్నెస్ తీసుకురావడానికి ప్రముఖమైనటువంటి గొంతుకలను, ప్రముఖమైనటువంటి మనుషులను కూడా దీంట్లో తీసుకొచ్చి దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. తర్వాత ఎర్లీ ఇంటర్వెన్షన్ సంబంధించిన దాంట్లో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఆటిజం అండ్ బియాండ్ అని కాన్ఫరెన్స్ను మొదలుపెట్టాం, స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ను. ఇది రాష్ట్రాల్లో కూడా మిగతా చోట్ల కూడా జరుగుతుంది. నేను నేర్చుకుంటున్నాను, 30 ఏళ్ల నుంచి నేను దీంతో అసోసియేట్ అయి ఉన్నా కూడా నాకు దీనికి అంటే డాక్టర్స్కి అర్థం కాని సమస్య, డాక్టర్స్కి సైంటిస్టులకి ఇంకా పూర్తిగా క్లారిటీ లేని దీంట్లో వాళ్ళతో కలిసి పనిచేసి ముందుకు తీసుకెళ్ళి భారతదేశంలో వీళ్ళకి సంబంధించినటువంటి ఒక ఈకో సిస్టమ్ను మొదలవ్వాలి. దీనికి అందరూ మాట్లాడాలి, మన అందరం మాట్లాడాలి, అందరం చర్చించాలి. ముఖ్యంగా మీడియా పైన దీని మీద ముఖ్య భూమిక ఉంది. ప్రభుత్వం పైన ఎంత ఉందో మీడియా పైన అంత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎర్లీ ఇంటర్వెన్షన్ అవేర్నెస్ అంటున్నారు. అవేర్నెస్ ఎవరి వల్ల సాధ్యం కాదు, ఒక మీడియా వల్ల తప్ప. సో ఇది జరగాలని నేను కోరుకుంటూ మీ అందరి సహకారాన్ని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. సుచిర్ ఇండియా కిరణ్ గారు చాలా ఆయన ఫౌండేషన్లో ఇప్పుడు ఈ ఆటిజం గురించి ఆ పిల్లలకి ఏదైనా ఆటిజం పిల్లలు ముందే గుర్తిస్తే, ఎంత ఎర్లీగా గుర్తిస్తే అంత ఈజీగా రికవర్ అవుతారు. ఇప్పుడు ఫ్యూచర్లో అది చాలా చాలా పెద్ద ప్రాబ్లం అవ్వబోతుంది. నేను కూడా నా ఫ్రెండ్స్లోనే, మా ఇంట్లో కూడా చాలామంది ఉన్నారు, చూశాను ఆటిజం పిల్లల్ని. సో కిరణ్ గారు ఎంత సంపాదించినా ఇంకా పెద్ద ఇదే డబ్బు వేరే చోట ఖర్చు పెడితే ఆయనకి రియల్ ఎస్టేట్లో ఇంకా డబుల్ అవుద్ది. కానీ ఆయన ఈ ఆటిజం పిల్లల కోసం దాన్ని ఎలా అయినా రూపుమాపాలని ఒక ఉద్యమంలా చేసుకుని బోర్డు ఖర్చు పెడుతున్నారు. సో నేను కూడా నా వంతు సాయంగా ఆయనతో పాటు నడవాలనుకుంటున్నాను. మీరు కూడా ఆటిజం పిల్లలు మీకు చిన్న అనుమానం వచ్చినా కానీ హాస్పిటల్లో చెక్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పిస్తే మామూలు మనుషులుగా అయిపోతారు. ప్లీజ్ అందరూ కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను.